నాకు ఊహ తెలియక ముందు నుంచే ఆకాశవాణితో నాకు అనుబంధం ఉండేది. నాకు సంగీతం నేర్పిన గురువుగారులు శ్రీ యువటూరు విజయేశ్వరరావు గారు, శ్రీ నేమాన్ సోమయాజులు గారు, శ్రీ వంకాయల నరసింహం గారు, వీళ్ళందరూ ఆకాశవాణిలో నిలయ విద్వాంసులే. చిన్నప్పుడు నా గురువుగారు యువటూరు విజయేశ్వరరావు గారితో తరచూ ఆకాశవాణికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ సంగీత వాతావరణం, కచేరీలు, ఎంతో లబ్ధప్రతిష్ఠులైన విద్వాంసులు, వారందరినీ చూస్తే నాకు కూడా తప్పకుండా రేడియోలో ఉద్యోగం చేయాలి అనే ఒక కోరిక ఆ వయసులోనే నాకు బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత కాలంలో క్రమంగా ఆకాశవాణి జాతీయ స్థాయి సంగీత పోటీల్లో నాకు మృదంగం విభాగంలో మొదటి బహుమతి రావడం, తర్వాత కొద్ది రోజుల్లోనే బి హై గ్రేడ్ రావడం, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా ఉద్యోగం రావడం, ఇవన్నీ భగవంతుడి దయ వల్ల, తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వచనం వల్ల చాలా తొందరగా జరిగిపోయాయి. విజయవాడ వచ్చేటప్పటికి విజయవాడ రేడియో స్టేషన్ అదొక కళాకారుల స్వర్గంలా ఉండేది. దండమూడి రామ్మోహన్ రావు గారు, అన్నవరపు రామస్వామి గారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు, తర్వాత దండమూడి సుమతి గారు, ఇలాంటి ఎంతోమంది పేరు ప్రఖ్యాతు గల ఈ విజయవాడ నగరంలో వారందరి సమక్షంలో వారందరితో కచేరీలు వాయించడం, ఇది ఒక చాలా ఉత్సాహం, భయం, బాధ్యత అన్నీ కలబోసిన ఒక భావన నాలో కలిగించేది. కేవలం సంగీత కచేరీలే కాకుండా హరికథలు, లలిత, తర్వాత భక్తి గీతాలు, తర్వాత ప్రత్యేక సంగీత రూపకాల్లో ఎలా వాయించాలి, ఇవన్నీ కూడా నాకు ఆకాశవాణిలో ఉద్యోగం వల్లే నేను నేర్చుకోవడం జరిగింది. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సందర్భంగా, విజయవాడ కేంద్ర స్వర్ణోత్సవాల సందర్భంగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సంగీత కచేరీకి ఆహూతుల సమక్షంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేను సహకారం అందించడం నా వ్యక్తిగత, వృత్తిపరమైన, తర్వాత ఆకాశవాణికి సంబంధించిన నా జీవితంలో ఒక గొప్ప మైలురాయి. ఒక కళాకారుడిగా నాకు గుర్తింపును తెలుగు రాష్ట్రాలనే కాకుండా జాతీయ స్థాయిలో, అంటే దక్షిణ ప్రాంత సంగీత సభా కార్యక్రమాల్లో, జాతీయ సంగీత కార్యక్రమాల ద్వారా ఇలా ఒక గొప్ప గుర్తింపును తెచ్చింది నాకు ఆకాశవాణి. ఇంకొక గొప్ప విశేషం ఆకాశవాణిలో ఏంటంటే, మనకి ఏ రంగంలో ప్రావీణ్యం ఉన్నా, ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా, మనకు ఉన్న ఇతర అభిరుచుల్లో ఇతర ప్రావీణ్యతలను కూడా చూపించగలిగే అవకాశం మనకు ఆకాశవాణి కనిపిస్తుందన్నమాట. నాకున్న కొద్దిపాటి రచనా వ్యాసంగం, కొద్దిగా మాట్లాడగలగడం, ఈ రకమైన ఈ స్కిల్ని చూసి ఎంతోమంది అధికారులు నన్ను ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించారు. సంగీత రూపకాలు చేయమని. వీటిలో ముఖ్యమైనది స్వరహేళ అనే ఒక వీక్లీ ప్రోగ్రాం అనమాట. ఇది ఒక 150 ఎపిసోడ్లు చేయగలిగానంటే అది ఆకాశవాణి చలవే అది. అలాగే కొద్ది నాటకాలు, ప్రత్యేక సంగీత రూపకాలు ఇలా కూడా నేను సమర్పించడం జరిగింది. అలాగే కంప్యూటర్ రికార్డింగ్, ఎడిటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా నాకు ఆకాశవాణి వల్లే లభించింది. ఎంతోమంది గొప్ప అధికారులు, స్టేషన్ డైరెక్టర్లు, నేను చేరినప్పుడు దుర్గా భాస్కర్ గారు, తర్వాత ఆర్య పద్మనాభరావు గారు, మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, ప్రయాగ వేదవతి గారు, ఎం కృష్ణకుమారి గారు, ఇలా ఎంతోమంది గొప్ప అధికారులతో, ప్రస్తుత తరంలో ఎంతోమంది గొప్ప అధికారులతో, సహోద్యోగులతో పనిచేయడం అన్నది నిజంగా నా అదృష్టం. ఆకాశవాణి ఈ 90 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నేను కూడా ఆకాశవాణిలో పనిచేయడం, ఇందులో పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నమస్కారం. జై ఆకాశవాణి, జై భారత్.